పోలీసులు చట్ట ప్రకారం పనిచేయాలన్నారు బీజేపీ నేతలు. అధికార పార్టీ నేతలు చెప్పినట్లు చేస్తే చిక్కులు తప్పవని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ మెజార్టీ హిందువుల మనోభావాలు దెబ్బతీస్తోందని ఫైర్ అయ్యారు. పోడు రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు బీజేపీ నేతలు. రాష్ట్రంలో హిందువులకు ఒక నీతి, ముస్లింలకు ఒక నీతి అన్నట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. మెదక్ అల్లర్ల ఘటనలో అరెస్ట్ అయిన జైల్లో ఉన్న బీజేపీ నేతలను పరామర్శించారు. బీఆర్ఎస్ నేతల మాటలు విని ఫోన్ ట్యాపింగ్ లో పట్టుబడ్డ కొందరు పోలీసులు ఇప్పుడు జైల్లో ఉన్నారని, అదే గతి మెదక్ పోలీసులు కూడా పడుతుందన్నారు. స్థానికంగా ఉంటున్నటువంటి ఒక ఏఎస్ఐని, మహిళా ఏఎస్ఐని బూతులు తిడితే కూడా కనీసం కేసు నమోదు చేయనంత అచేతన వ్యవస్థలో పోలీస్ వ్యవస్థ ఉందంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి విషయం ఇంకొకటి ఉండదు. హిందువులకో నీతి, ముస్లింలకో నీతి. పోలీస్ అధికారులు కూడా వాళ్ళనైతే పట్టుకురాము, మిమ్మల్ని అయితే పట్టుకొస్తాం. ఈ రోజు కూడా 14 మందిని పట్టుకొచ్చి టౌన్ పోలీస్ స్టేషన్ లో పెడుతున్నారంట. అరే ముందు మీ ఏఎస్ఐని బూతులు తిట్టిన వాళ్ళని పట్టుకొస్తే నీ ఒంటి మీద ఉన్నటువంటి యూనిఫామ్ కు విలువ ఉంటుంది. సిఐ గారు లస్కర్ జిల్లా ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానన్నారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. లస్కర్ పేరుతో సికింద్రాబాద్ ను కొత్త జిల్లా ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని ఆయన్ను కోరారు జిల్లా సాధన సమితి సభ్యులు. జనాభా పెరిగినందున కొత్త జిల్లా ఏర్పాటు చేస్తే బాగుంటుందని, దీనిపై పార్టీలో చర్చిస్తామన్నారు లక్ష్మణ్. కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులపై కక్షగట్టి మెదక్లో గోరక్షకులను అరెస్టు చేయించిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. రాష్ట్రంలో మెజారిటీ ప్రజలకు హక్కులు లేవా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలాగే రేవంత్ పాలన కూడా కొనసాగుతోందని విమర్శించారు. చివరికి పోలీస్ స్టేషన్కు వెళ్లి దరఖాస్తు ఇస్తే కూడా పోలీసులు పట్టించుకునేటటువంటి పరిస్థితి లేకుండా, కత్తుల దాడికి గురైనటువంటి వ్యక్తులను, రాళ్ల దాడికి గురైనటువంటి హిందువులను వాళ్ళే ఇతరుల మీద దాడులు చేసినట్టు వాళ్ళనే దోషులుగా చిత్రీకరించి జైళ్లకు ఈ కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హిందువుల మీద కక్షగట్టి వాళ్ళనే జైలుకు పంపింది. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే పోడు భూములు స్వాధీనం చేసుకునే ప్రయత్నం మొదలుపెట్టారని ఫైర్ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. 30-40 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూములను గుంజుకుంటే వాటిని నమ్ముకున్న రైతులు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. గత సీఎం కేసీఆర్ కుర్చీ వేసుకుని పోడు వివాదం పరిష్కరిస్తారని మాట తప్పారన్నారు హరీష్ బాబు. కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టింది, పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొంటాం, అందరికీ పట్టాలిస్తాం, అందరినీ ఆదుకుంటామని. దానికి విరుద్ధంగా ఎన్నికలు అయిపోగానే వాళ్ళ నిజస్వరూపాన్ని బయట పెడుతున్నారు. ఎన్నికల వరకు ఓట్లు కావాలి కాబట్టి పోడు భూముల జోలికి పోలేదు ఫారెస్ట్ అధికారులు. ఎన్నికలు కాగానే, పార్లమెంట్ ఎన్నికలు కాగానే ఇక మాకు పోడు రైతులతో సంబంధం లేదన్నట్టు వాళ్ళ వెంబడి పడి వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల భవిష్యత్తుపై రేవంత్ సర్కార్ దృష్టి పెట్టాలన్నారు బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ. అందరికీ వెలుగులు ప్రసాదిస్తున్న విద్యుత్ ఉద్యోగులు చీకట్లోనే జీవిస్తున్నారని చెప్పారు. 22,000 మంది ఆర్టిజన్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని గత సీఎం కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. మనకు వెలుగునిస్తున్న వాళ్ళు వాళ్ళ జీవితాలు మసకబారుతుంటే, భవిష్యత్తు అగమ్య గోచరంగా కనిపిస్తుంటే ఎవరికి చెప్పుకోవాలనో అర్థం కాని స్థితిలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులు ఉన్నారు. ఇవాళ 6 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో కూడా ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ కాలేదు. ఇవాళ వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఈ 22,000 మందికి ప్రభుత్వ ఉద్యోగికి వచ్చేటటువంటి పే స్కేల్ రాదు. రేపు బండి సంజయ్, ఎల్లుండి కిషన్ రెడ్డి రాష్ట్రానికి రానున్నారు. కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వస్తున్న వీరికి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు బీజేపీ నేతలు.